హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. అల్లు అర్జున్ 5 ఏళ్ల నుంచి పుష్ప సినిమాతో ఎంగేజ్ అయి ఉన్నారు. ఫస్ట్ పార్ట్ కి సెకండ్ పార్ట్ కి గ్యాప్ ఉన్నా వేరే సినిమా జోలికి వెళ్ళలేదు. ఈ ఒక్క సినిమా కోసం మిగిలిన ఆఫర్లన్నీ పక్కన పెట్టేశాడు. మరి కష్టానికి సాక్రిఫైస్ కి అల్లు అర్జున్ తీసుకున్న అమౌంట్ ఎంతో తెలుసా? ప్రభాస్ రికార్డుల్ని తుడిచిపెట్టేశాడు. మొన్నటి వరకు ప్రభాస్ పేరు మీదున్న హైయెస్ట్ రెమ్యునరేషన్ రికార్డ్ ఇప్పుడు బన్నీ ముందు చిన్నదైపోయింది. సౌత్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే విజయ్ ని కూడా ఓవర్టేక్ చేసేశాడు. అసలు ఇండియా మొత్తంలోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోగా సరికొత్త చరిత్ర సృష్టించాడు అల్లు అర్జున్. 5 సంవత్సరాలు ఒకే సినిమాతో ట్రావెల్ చేస్తున్న బన్నీ అన్ని రకాలుగా ఈ రికార్డ్ దక్కాల్సిందే అని సంబరాలు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. పుష్ప 2 రిలీజ్ కాకముందే అల్లు అర్జున్ రికార్డులు క్రియేట్ చేస్తున్నారు. కలెక్షన్లతో కాదు, రెమ్యునరేషన్ తో. బన్నీ పుష్ప 2 కోసం దాదాపు 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు ఫోర్బ్స్ హైయెస్ట్ రెమ్యునరేషన్ లిస్ట్ లో అనౌన్స్ చేసింది. 275 కోట్ల రెమ్యునరేషన్ అంటే 3 పెద్ద సినిమాలు తీసేయొచ్చు. అలాంటిది ఒక సినిమా కోసం దాదాపు 300 కోట్ల రెమ్యునరేషన్ అంటే ఈ సినిమాకి ఎంత కష్టపడి ఉంటారో అనుకుంటున్నారు ఫ్యాన్స్. అల్లు అర్జున్ కెరియర్ పుష్పకి ముందు, పుష్ప తర్వాత. పుష్పతో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన బన్నీ ఆ తర్వాత తన మార్కెట్ ని, కలెక్షన్ స్టామినాని పెంచుకోవడమే కాదు, రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచేశారు. తన బ్రాండ్ తో పాన్ ఇండియా వైడ్ గా పుష్పని సింగిల్ గా హ్యాండిల్ చేస్తూ ప్రమోట్ చేస్తున్న అల్లు అర్జున్ డిసెంబర్ 5th కలెక్షన్లతో ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. బన్నీ పుష్పకి 300 కోట్లు తీసుకోవడం బాగా వైరల్ అవుతోంది. కానీ ఆల్రెడీ కొంతమంది స్టార్ హీరోలు దాదాపు ఇంతే రెమ్యునరేషన్ తో సినిమాలు చేస్తున్నారు. సౌత్ లో హైయెస్ట్ రెమ్యునరేషన్స్ తో సినిమాలు చేస్తున్న హీరోలు ఎవరో చూద్దాం. బన్నీ పుష్ప 2 కోసం 300 కోట్లు తీసుకుంటున్నారని సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతోంది. అయితే అల్లు అర్జున్ కంటే ముందు అసలు 100 కోట్ల రెమ్యునరేషన్ ని తెలుగులో తీసుకున్నది ప్రభాస్ బాహుబలి సినిమాకి దాదాపు 200 కోట్లకు పైగా తీసుకున్నారు అని టాక్. అప్పట్నుంచి చేస్తున్న ప్రతి సినిమాకు మినిమం 100 నుంచి 150 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని తెలుస్తోంది. సినిమాని బట్టి 200 కోట్ల రెమ్యునరేషన్ కూడా తీసుకుంటున్నారు ప్రభాస్. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, హను రాఘవపూడి, సలార్ 2, కల్కి 2, స్పిరిట్ సినిమాలతో ఎంగేజ్ అయి ఉన్నారు. ఇప్పటి వరకు తమిళ్లో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్నది మాత్రం విజయే. తమిళ్ స్టార్ హీరో విజయ్ కెరియర్ లో తను చేయబోతున్న లాస్ట్ మూవీకి 275 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది. విజయ్, పూజా హెగ్డే జంటగా వినోద్ డైరెక్షన్ లో బాబీ డియోల్ విలన్ గా తెరకెక్కుతున్న విజయ్ 69వ మూవీ భారీ బడ్జెట్ తో గ్రాండ్ గా తెరకెక్కుతోంది. నెక్స్ట్ హైయెస్ట్ రెమ్యునరేషన్ రజనీకాంత్ దే. సౌత్ సూపర్ స్టార్ గా రజనీకాంత్ వరుసగా ఇంట్రెస్టింగ్ మూవీస్ చేస్తూ ఫుల్ ఫామ్ లో ఉన్నారు. జైలర్ తో మరో బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్న రజనీకాంత్ తన హైయెస్ట్ రెమ్యునరేషన్ ని కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. రజనీకాంత్ తను చేస్తున్న సినిమాలకు 150 కోట్ల నుంచి 250 కోట్ల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది. రజనీ ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ తో కూలీ మూవీ చేస్తున్నారు. తమిళ నుంచి రజనీకాంత్ సెకండ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ఆల్రెడీ ఈ లిస్ట్ లో కమల్ హాసన్, అజిత్ కూడా 100 నుంచి 150 కోట్ల వరకు తీసుకుంటున్నారని తెలుస్తోంది. అజిత్ గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలు చేస్తుంటే కమల్ హాసన్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మణిరత్నం డైరెక్షన్ లో థగ్ లైఫ్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరి ముందు ఇంకెంతమంది ఈ 100 కోట్ల రెమ్యునరేషన్ రికార్డుని రీచ్ అవుతారో? హిట్ ఫ్లాప్ ని పట్టించుకోకుండా సినిమాలు చేస్తున్న నితిన్ కి ఇప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చింది. 4 ఏళ్ల నుంచి హిట్ కోసం రకరకాలుగా ట్రై చేస్తున్న నితిన్ మరో ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ తో రాబోతున్నాడు. అయితే ఈసారి మాత్రం కెరీర్ సెట్ గ్యారెంటీ అంటున్నాడు. మరి నితిన్ కాన్ఫిడెన్స్ వర్కౌట్ అవుతుందా? నితిన్, వెంకీ కుడుముల క్రేజీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ టైటిల్ తోనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. టైటిల్ తో పాటు ఫస్ట్ రిలీజ్ అయిన వీడియో చూసే రాబిన్ హుడ్ ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోందన్న హింట్ ఇచ్చారు. దీనికి తోడు హీరోయిన్ గా శ్రీలీల, పవర్ఫుల్ గా నితిన్, వెంకీ టేకింగ్, ఇవన్నీ రాబిన్ హుడ్ మీద పాజిటివ్ వైబ్స్ తెస్తూనే ఉన్నాయి. ఇక లేటెస్ట్ గా ఫస్ట్ ప్రెస్ మీట్ తో క్రిస్మస్ మాదే అంటూ సినిమా మీద ఫుల్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు నితిన్ ఇంత కాన్ఫిడెంట్ గా ఉన్నారంటే గ్యారంటీగా సినిమాలో విషయం ఉంటుందని జనాల్లో టాక్ స్టార్ట్ అయింది. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటూ రిలీజ్ అయిన టీజర్, ఆ తర్వాత వచ్చిన టీజర్ సినిమా మీద బజ్ క్రియేట్ చేసింది. వీటికి తోడు ఇక ఇప్పటి నుంచి బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ అంటూ టీం కూడా అనౌన్స్ చేయడంతో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. ఈ అప్డేట్స్ లో భాగంగానే రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ వైరల్ అవుతోంది.
సాంగ్ లో నితిన్ శ్రీలీల కెమిస్ట్రీకి మంచి టాక్ వస్తోంది. అయితే ఈ కాంబినేషన్ లో ఫస్ట్ మూవీగా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అంతగా రీచ్ అవ్వలేదు. కానీ ఈ సినిమాతో హిట్ పెయిర్ అంటారంటూ నితిన్ ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చేశారు. అందుకే ఈ ఇద్దరి జోడీ మీద హైప్ పెరిగిపోతోంది. నితిన్ వెంకీ కుడుముల కాంబినేషన్ లో రాబిన్ హుడ్ రెండో సినిమా అంటే జనరల్ గానే బజ్ ఉంటుంది. ఆ బజ్ కి తోడు కంటెంట్ కూడా యాడ్ అవ్వడం, మైత్రి మూవీస్ ఏమాత్రం వెనక్కి తగ్గకుండా భారీ బడ్జెట్ తో సినిమా చేయడంతో రాబిన్ హుడ్ క్రిస్మస్ కి హ్యాపెనింగ్ మూవీగానే కనిపిస్తోంది. నితిన్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ మూవీగా రాబిన్ హుడ్ రిలీజ్ కాబోతోంది. ఈ ఇంట్రెస్టింగ్ మూవీ డిసెంబర్ 25 క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ అవుతోంది. మరి నితిన్ తో పాటు వెంకీ కుడుముల ఈ సినిమాకి ఇంకా బజ్ ఏ రేంజ్ లో క్రియేట్ చేస్తారో చూడాలి. సినిమా ఇండస్ట్రీలో వెడ్డింగ్ సీజన్ నడుస్తోంది. మొన్నటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్స్ గా ఉన్న వాళ్ళు ఇప్పుడు పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. నాగ చైతన్య పెళ్లి డేట్ అనౌన్స్ చేస్తే అఖిల్ ఎంగేజ్ అయ్యానోచ్ అంటూ సర్ప్రైజ్ చేశారు. ఇక కీర్తి సురేష్ అయితే లేటెస్ట్ పోస్ట్ తో ఏకంగా షాక్ ఇచ్చింది. మరి వీళ్ళు పెళ్లి చేసుకునేది ఎవరినో ఎప్పుడో? లెట్స్ హావ్ ఎ లుక్. కెరియర్ పీక్స్ లో ఉన్నప్పుడు పెళ్లి చేసుకుంటే ఆఫర్లు రావని, కెరియర్ స్లో అవుతుందని అనుకునేవాళ్లు మొన్నటి వరకు. కానీ ఈ జనరేషన్ లో హీరోయిన్లు కూడా పెళ్లి చేసుకుని కెరియర్ కంటిన్యూ చేస్తూ సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. అందుకే పెళ్లి చేసేసుకుంటున్నారు. ఇలా ప్రస్తుతం వరుస పెట్టి సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు జరగబోతున్నాయి. నాగ చైతన్య అలా రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. శోభిత ధూళిపాళ్లతో రిలేషన్ లో ఉన్న నాగ చైతన్య డిసెంబర్ 4న అన్నపూర్ణ స్టూడియోలో సింపుల్ వెడ్డింగ్ కి రెడీ అవుతున్నారు. అన్న పెళ్లి పనుల్లో బిజీగా ఉండగానే తమ్ముడు అఖిల్ ఎంగేజ్మెంట్ అనౌన్స్ చేసి సర్ప్రైజ్ చేశాడు. ఏజెంట్ సినిమా తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించని అఖిల్ సినిమాల కోసం సీరియస్ గా రెడీ అవుతున్నాడేమో అనుకుంటున్నారంతా. కానీ సడన్ గా జైనబ్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకుని ఫోటోలు పోస్ట్ చేశాడు. జైనబ్ అఖిల్ కంటే దాదాపు 9 ఏళ్లు పెద్దది. ఎంగేజ్మెంట్ చేసుకున్న ఈ జంట వచ్చే సంవత్సరం పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అక్కినేని ఫ్యామిలీలో బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్లు మర్చిపోకముందే సౌత్ హీరోయిన్ కీర్తి సురేష్ తను ప్రేమలో ఉన్నాను అని కన్ఫర్మ్ చేసింది. ఇప్పటికే కీర్తి రిలేషన్షిప్ స్టేటస్ మీద రకరకాల రూమర్స్ వచ్చినా ఎప్పుడూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈసారి మాత్రం అవును నిజం, యాంటోనీతో ప్రేమలో ఉన్నాను అంటూ పోస్ట్ పెట్టింది. 15 years అండ్ కౌంటింగ్ అంటూ ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసిన కీర్తి డిసెంబర్ 2nd వీక్ లో గోవాలో పెళ్లి చేసుకోబోతోందంటూ రూమర్ వినిపిస్తోంది. రిలేషన్షిప్ కన్ఫర్మ్ చేసినా ఇంతవరకు పెళ్లి విషయం మాత్రం షేర్ చేసుకోలేదు కీర్తి. మరి వీళ్ల పెళ్లి డేట్ ఎప్పుడు అనౌన్స్ చేస్తారో అని వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. పవన్ కళ్యాణ్ షూటింగ్స్ పై అప్డేట్. హైప్ పెంచేస్తున్న గేమ్ చేంజర్. ఫస్ట్ సాంగ్ అనౌన్స్మెంట్ ఇచ్చిన వెంకటేష్, నయనతారని వదిలేది లేదంటున్న ధనుష్. ఈ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 3 సినిమాలు కమిట్ అయ్యారు. అయితే పాలిటిక్స్ లో ఫుల్ బిజీగా ఉన్న పవన్ ఈ నెలాఖరికి హరిహర వీరమల్లు షూట్ లో జాయిన్ అవుతారని, డిసెంబర్ లో ఓజీ కూడా కంప్లీట్ చేస్తారని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ నుంచి ఈ శుక్రవారం నానా హైరానా సాంగ్ రిలీజ్ అవుతోంది. దీనికి సంబంధించి BTS వీడియోలతో హైప్ పెంచేస్తోంది టీం. వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సంక్రాంతికొస్తున్నాం సినిమా ఫస్ట్ సాంగ్ అప్డేట్ ఇచ్చింది. జనవరి 14న ఈ క్రైమ్ కామెడీ రిలీజ్ కాబోతోంది. నయనతార విషయంలో తగ్గేదిలే అంటున్నారు ధనుష్. నయన్ డాక్యుమెంటరీలో తన పర్మిషన్ లేకుండా మ్యూజిక్ వాడినందుకు 10 కోట్లు చెల్లించాలని దావా వేసిన ధనుష్ ఈ విషయంలో మద్రాసు హైకోర్టుకి వెళ్లారు. వరుసగా ఇంట్రెస్టింగ్ సినిమాలు చేస్తున్న నరేష్ విలేజ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న బచ్చలమల్లి టీజర్ లాంచ్ ఈవెంట్ ఈ గురువారం జరగబోతోంది. ప్రదీప్ మాచిరాజు, దీపిక హీరోయిన్లుగా తెరకెక్కుతున్న అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా నుంచి లేలే సాంగ్ రిలీజ్ అయింది. కొత్త నటులతో యూత్ ని అట్రాక్ట్ చేసేలా ఇంట్రెస్టింగ్ స్టోరీతో వస్తున్న రోటీ కప్డా ఔర్ రొమాన్స్ మూవీ ఈ గురువారం రిలీజ్ కాబోతోంది. హాలీవుడ్ మోస్ట్ అవైటింగ్ మూవీ ముఫాసా తెలుగు, హిందీలో కూడా రిలీజ్ అవుతోంది. లేటెస్ట్ గా ఈ మూవీకి సంబంధించి షారుఖ్ ఖాన్ రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. త్రిగుణ్, హెబా పటేల్, ఈషా లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న టర్నింగ్ పాయింట్ టీజర్ ని అల్లరి నరేష్ రిలీజ్ చేశారు. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.